మనుషుల జీవితాలు చకచకా మారిపోతున్నాయి. ఇదివరకటికి మళ్ళీ ఇప్పుడు జీవితాలు లేవు. ఫలితం ఇదివరకు వృద్ధాప్యం వచ్చిందంటే ఇంట్లో కూర్చుంటారు, లేదా సరదాగా ఊర్లో తిరుగుతూ ఉంటారు. సంపాదించే పని పక్కన పెట్టేస్తారు. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటారు. టైంకి అంత భోజనము, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి చూసుకోవడానికి కొడుకో, కూతురో, అల్లుడో, మేనల్లుడో ఇట్లాగా జీవితాలు ఉండేది ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవడానికి దిక్కులేనటువంటి రోజులు. దీన్ని ఇప్పుడు క్యాష్ చేసుకునేందుకు అర్బన్ నగరాల్లో, మెట్రో నగరాల్లో పెద్ద ఎత్తున వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. ఈ వృద్ధాశ్రమాలు 3 కోణాలు. ఒకటి నెలకు అంటే శాంతం ఉచితంగా చేసేటటువంటిది. అక్కడ ఎవరన్నా దాతల మీద నడుస్తుంటుంది, అది పేదలు వాడతారు. మధ్యతరగతిలో వచ్చేటప్పటికి దిగువ మధ్యతరగతి వాళ్ళు అడ్వాన్స్గా ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టి జాయిన్ అయ్యి నెలకు ఒక 40,000 50,000 రూపాయలు కట్టేటటువంటి. ఇక్కడ సదుపాయాలు బాగానే ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే లాడ్జీల తరహాలో ఉంటాయి. అదే ఇంకా ధనవంతులు పిల్లలు ఏది పెద్దోళ్ళని చేసేసి వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డాడు, బ్రిటన్లో స్థిరపడ్డాడంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని ₹1,00,000 నెలకి ఇచ్చేటటువంటి సెంటర్లు. అక్కడ ఏసీ రూమ్స్, ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి. అట్లాగే ఆ వాతావరణం అంతా చెట్లు గిట్లు ఇట్లాంటి వాతావరణం అది ఉంటుంది. ఇట్లాంటివి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కొత్త మోడల్ వచ్చేసినాయి. ఇదేంటయ్యా అంటే ఓ మనిషికి నెలకు ₹1,00,000 ఛార్జ్తో పాటుగా హెలీప్యాడులు కూడా నిర్మిస్తారట. కలవార్ల వృద్ధాశ్రమాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. 100 రూములు 30 ఎకరాల్లో నిర్మలకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సూపర్ లగ్జరీ ఓల్డేజ్ హోమ్ అంట. ఇక్కడ హెలీప్యాడ్ కూడా నిర్మిస్తారంట. అంటే ఈ ధనవంతుల యొక్క కుమార్తెలు కుమారులు విదేశాల్లో లేకపోతే ప్రధాన నగరాల్లో ఉంటే మా నాన్నగారిని మా అమ్మగారిని మేము చాలా బాగా చూసుకుంటున్నాం, మంచి వృద్ధాశ్రమంలో నెలకు ₹1,00,000 పెట్టి అని చెప్పుకుంటూ హెలికాప్టర్లో వచ్చి నెలకో 2 నెలలకో లేకపోతే ఏడాదికో ఒకసారి వచ్చి హెలికాప్టర్లో చూసిపోవచ్చు అనమాట. అది ఇక రాబోయే రోజులు. అంటే ఇంత కష్టపడి బిడ్డల్ని కని పెంచి చివరికి వృద్ధాశ్రమంలో పని మనుషుల మధ్యన బ్రతికించేటటువంటి ఒక అద్భుతమైన స్థాయికి మనం ఎదిగామా దిగజారామా అన్నటువంటిది వృద్ధులు ఈ వయసులో ఆలోచిస్తారా? లేదు మా బిడ్డలు మమ్మల్ని చూసుకుంటున్నారు, ₹1,00,000 నెలకు ఖర్చు పెట్టడం అంటే ఆషామాషి అనుకుంటారా? అంటే ఒక్కొక్కళ్ళు అలా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఇలా ఉంటారు.